ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమయ్యేలా సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరసై ఉన్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరసై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలలో, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులో ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేతకు అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగున్నట్లు శరీరమునకు ఆయన అభివృద్ధి కలుగజేసి ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన అధికమై ఆది అయ్యుండి మృతుల నుండి లేచుట్లో ఆది సంభూతుడాయను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వారు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించదో అదే మూలకు తలరాయి అయ్యను, మరియు అది అడ్డురాయు అడ్డబండు అయ్యను. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవేశయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.